ప్రైజ్ ద లార్డ్. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రోజున మన ఆత్మీయ జీవితం చురుకైనదిగా ఉందా, లేకపోతే మొద్దుబారిన పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితం ఒకవేళ మిగిలి ఉందా? ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ గ్రంథంలో హెబ్రీ స్త్రీలు చురుకైన వారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టే వారు తమ బిడ్డలను ఫరో చేతిలో పడకుండా కాపాడుకోగలిగారు. ప్రియమైన వాళ్ళరా, ఈ కడవరి దినాల్లో మనం అపవాది చేతిలో బానిసలుగా మారకుండా ఉండాలంటే ప్రార్థనలో చురుకైన వారంగా ఉండాలి. ఉపవాసంలోను, వాక్య ధ్యానంలోను, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలోనూ చురుకుగా మనం మారితే దేవుని యొక్క మహిమగల రాకడకు మనము నిశ్చయముగా సిద్ధపాటు అనుభవాన్ని కలిగి ఉంటాం. కాబట్టి అటువంటి ఉన్నతమైన కృపలో ప్రతి ఒక్కరూ ఉండాలని హెచ్చరిస్తూ యేసు నామములో ఈ మాటలు మీ హృదయంలో స్థిరపరచబడును గాక.